దేవుడి మీద కార్యాలు జరిగిస్తాడనే నమ్మకం సరిపోదు. ఆయన ప్రాసెస్, ఆయన ఎలా చేయమన్నాడో వాక్యం ప్రకారంగా ఈ రోజు ఈ క్షణంలో ఏంటండి, గతం కాదు. ప్రతి ఒక్కరూ గతాన్ని చెప్పుకుంటారు. నీ గతం నీ జీవితంలో ఈ రోజు కార్యం జరిగించలేదు. ఎక్కడైనా బైబిల్ చూడండి, ఆ రోజు విశ్వాసంలో యాక్టివ్గా, ఆ రోజు విశ్వాసంలో సజీవంగా ఉన్నవాడు ఆ రోజు కార్యాలు చూశాడు. ఈ రోజు విశ్వాసంలో బలంగా ఉన్నవాడు ఈ రోజు కార్యాలు చూస్తాడు. ఏ క్షణములో నువ్వు దేవుని ప్రాసెస్ కి, దేవుని వాక్యానికి లోబడతావో, ముందుకు సాగుతావో, అప్పుడే నువ్వు కార్యాలు చూడగలిగి. ఒక గ్రామంలో కరువు వచ్చిందంట. చాలా మంది రైతులు బాధపడుతూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషి విశ్వాసంతో ఉన్న రైతులందరినీ పిలిచి, ఆ మందిర స్థలంలోనికి రండి, మనందరం కలిసి వర్షం కురవక ఎండలతో భూమి మరి ఎండిపోతుంది కాబట్టి, పంటలు పండట్లేదు కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం అని అన్నాడంట ఆ పెద్ద మనిషి. అందరూ వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే ఒకతనంట వచ్చేటప్పుడు ఒక నాగలి, కొన్ని విత్తనాలు పట్టుకుని వచ్చాడంట. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పెద్ద మనిషి అడుగుతున్నాడు, ఏంటయ్యా, ఏంటి నాగలి ఏంటి, ఈ విత్తనాలు ఏంటంటే, ఆయన అంటున్నాడు, అయ్యా ఇప్పుడు మనం దేవుడికి ప్రార్థిస్తున్నాం కదా, దేవుడు మన ప్రార్థన వింటాడు, వర్షం కురిపిస్తాడు, కాబట్టి ఇంటికి వెళ్ళి వట్టిని వెళ్తాం ఎందుకు, ఆ నాగలితో మనం దున్ని విత్తనాలు వేసి వెళ్దాం అన్నట్టుగా అతనంట ఎంతో నమ్మకంతో వచ్చాడంట. ఇతను ఏం చేశాడు, వచ్చేటప్పుడు నమ్మకంతో వచ్చాడు, విత్తనాలు నాగలి పట్టుకుని అక్కడికి వచ్చాడు. నీ జీవితంలో ఈ రోజు ఏం ఫేస్ చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆనాడు ఎందరో భక్తులు విశ్వాసాన్ని బట్టి కార్యం చూస్తే, ఈ రోజు మనం కూడా విశ్వాసాన్ని బట్టి కార్యం చూడగలుగుతాం. విశ్వాసంతోనే నీతిమంతుడు బతుకుతాడని చెప్పిన ఆ మాటను బట్టి ఇప్పుడు ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో కూడా నా దేవుడు ఇప్పుడు కూడా నా విశ్వాసం బట్టి కార్యం జరిగిస్తాడు అని చెప్పి మనము నమ్మి ముందుకు సాగాలి. అందరి రైతుల విశ్వాసం ఎలా ఉందంటే సజీవంగా లేదు. ఆయన పిలిచాడు, ప్రార్థనకి వచ్చాము, ప్రార్థించాము, వెళ్దామని అనుకున్నారు. కానీ అతను అలా కాదు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రార్థన నాకు సహాయం చేస్తుంది, ఈ ప్రార్థన నాకు వర్షాన్ని కురిపిస్తుంది, నేను పంట వేసుకునే వస్తాను ఇంటి దగ్గరికి అని అతడు సజీవమైన నమ్మకంతో, సజీవమైన విశ్వాసంతో వచ్చాడు. ఈ మూమెంట్ లో ఈ రోజు నీ గతం ఏంటో నాకు తెలియదు దేవుని బిడ్డలారా. నువ్వు నిజంగా గతంలో పరిశుద్ధుడు కావచ్చు, ప్రార్థన పరుడు కావచ్చు, ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ గతంలో నువ్వు పాపి కావచ్చు, ఒకవేళ నువ్వు లోకంలో పడిపోవచ్చు, ఈ రోజు ఒకవేళ నువ్వు గొప్ప విశ్వాసంతో పరిశుద్ధుడిగా నిలబడుతున్నావు కావచ్చు. దేవుని బిడ్డలారా, గతము కంటే కూడా ప్రస్తుతము చాలా శక్తివంతమైనది.